హాయ్ గైస్, దిస్ ఇస్ పూజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మా ఫ్రెండ్ వచ్చిందనమాట. సో తన గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని కొన్ని క్వశ్చన్స్ అయితే రాసుకున్నాను. ప్లస్ మా ఫ్రెండ్ కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చిందనమాట. సో చెప్పు చెప్పు. సో ఇద్దరం కలిసి ఒకరినొకరం క్వశ్చన్స్ అయితే అడుగుతాం అనమాట. సో నా గురించి తను కొన్ని తెలుసుకుంటుంది, తన గురించి నేను కొన్ని తెలుసుకుంటాను. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి, ఎండ్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ఓకేనా? వీణా, డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? నో. వై? ఓన్కొస్తాయి అట్లాంటివి చూడంగా నన్ను మంచిగా అని ఎవరికి అనిపిస్తుంది? ఏముండదా? చాలా రోజులు చూడాలా మంచి ఫస్ట్ సెట్ అయినది. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ నో, నేను బిలీవ్ చెయ్య. ఓకే, నెక్స్ట్ నీకా. వాట్ 3 క్వాలిటీస్ డూ యూ అడ్మైర్ మోస్ట్ అబౌట్ యువర్ సెల్ఫ్? నువ్వు ఏవి ఎక్కువ నచ్చుతావు నీలో నువ్వు? నాలో నేను ఏదంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఎవరైనా ఏమైనా అన్నారనుకో, వాళ్ళతో నేను మాట్లాడాను, కట్ చేస్తాను. అది నాకు నచ్చుతుంది, ఆ క్వాలిటీ నాకు నచ్చుతుంది. ఓకేనా? ఇంకొకటి, నా ముక్కు నాకు నచ్చుతుంది బాగా. ఓకే, అది క్వాలిటీసే. అది ముక్కు క్వాలిటీ ఎట్లయితుంది అన్నది ముక్కు మరి. నీ ముక్కు గురించి నేను అడగలేను, నా ముక్కు గురించి నేను మాట్లాడుతాను. ఇట్లా అది కెమెరా అవుతుంది. నేను ఉన్నది పొట్టిగా మమ్మీ. ఓకే, ఇంకొక క్వాలిటీ ఏముందబ్బా? ఏం లేదు వీణా. ఆరండి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ కిడ్స్ డూ యూ వాంట్ ఇన్ ఫ్యూచరా? ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్ అసలు నీకు పెళ్ళి కదా? నాకు డౌట్ అనమాట, అది నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా? ఆబ్వియస్లీ చేసుకుంటా, టైం పడుతుంది. డూ యూ అండ్ ఓకే 2 kids, అది కూడా ట్విన్స్. ఓకే, అబ్బాయిలు కావాలా అమ్మాయిలు కావాలా? అబ్బాయిలు. ఎందుకు అంటే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలు చూసేసి యాస్టకు వచ్చేసింది నాకు. అంటే తక్కువని కాదు, ఎందుకో నాకు ఇష్టం అనమాట అబ్బాయిలు. అంటే అట్లనా అమ్మాయిలు తక్కువ అని కాదు. అట్లాంటి ఇప్పుడు చార్వీతికకు నీ కూతురు వెళ్ళాలని ఎట్లా చేస్తాం? టోంటడో ఎందుకు అట్లా టోంటడో? వీణా, దట్స్ వై. ఓకే, వీణానా? ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్క్ టు మీ. వాట్ మిస్టేక్ హ్యావ్ యూ మేడ్ దట్ యూ థింక్ యూ లెర్న్ ద మోస్ట్ ఫ్రమ్? అర్థమైందా అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చెయ్యబ్బా, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు. నువ్వు చేసిన మిస్టేక్స్ నుంచి నువ్వేం తెలుసుకున్నావు? నేను చేసిన మిస్టేక్స్ నుంచా? ఫస్ట్ మిస్టేక్ అయితే నేను చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం. ఇంకొకటి, నా స్టడీస్ కంప్లీట్గా చేసుకోలేదు నేను. ఓకే, మ్యూజిక్ ఏదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేవినా. ఓకే, నెక్స్ట్ ఇంకేముందబ్బా? ఈ టీచింగ్ ఫీల్డ్లో రావడం. ఓకే, వరస్ట్ ఫీల్డ్ టీచింగ్ ఫీల్డ్. సారీ ఎవరైనా ఏమని అనుకుంటే, బట్ అది ఆమె ఒపీనియన్. మొత్తం ఊగిపోతున్నాడా, నేనే ఊపుతున్నా అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వినా ఏంటంటే, నువ్వు సెటిల్ అయిపో అనే వాళ్ళకి నీ సమాధానం ఏంటి? కొన్ని టైమ్స్లో సెటిల్ అయిపో అని మనం అంటే కోపం వస్తుంది. కొన్ని చూసిన తర్వాత సెటిల్ అయిపోతేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నిజం, అది సెటిల్ అయిపోవాలి. అవుతావా? అవుతా, ఖచ్చితంగా అవుతా, సెటిల్ అవుతా. ఇప్పుడైతే అవ్వలేను కానీ అవుతాను. బట్ కొన్నిసార్లు సెటిల్ అవ్వండి అని చెప్తారు కానీ అది మనకి మంచి అప్పుడు చేదుగానే వినిపిస్తుంది. కాబట్టి యాక్చువల్లీ అది మంచి సెటిల్ అవ్వాలి. యాక్చువల్గా నేను చాలాసార్లు మంచి చెప్పాను కానీ నేను చేదు కనిపించాను తనకి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు ఓకే, నాలో నీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి? ఓకే, నీలో నాకు ఇష్టమైన క్వాలిటీయా? ఏ సిచ్యువేషన్ అయినా మేనేజ్ చేస్తావు వినా, నాకు అది ఇష్టం. చాలా ఇష్టం అది నాకు. ఏ సిచ్యువేషన్ అయినా చాలా. థ్యాంక్ యూ. ఓకే, సరే మార్కెట్కి వెళ్ళి తీసుకురానా? చేస్తున్నాడు అంగడి మార్కెట్. ఫ్రైడే మార్కెట్ అవుతుంది మా ఇంటికాడ. ఫ్రైడే ఇవాళ కాదు వీణా, మండే మార్కెట్ మా ఇంటికాడ. వెళ్దాం, మండే వెళ్దాం. మండే కంటే ముందు ఫ్రైడే వస్తుంది కదా. పూలు ఈరోజు వెడ్నెస్డే కదా.
ఆడైతుంది ఇంకో ఊర్లో. సరే అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ నేనే కదా. నీ సింగిల్ లైఫ్ లోకి ఓకేనా బ్యాచిలర్స్ కి సింగిల్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇస్తావా? సింగిల్ లైఫ్ కి సింగిల్. ఇప్పుడు నువ్వు సింగిల్ కదా, అవును ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, అవును, వాళ్ళకి సింగిల్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఇస్తావా అంటున్నా. సింగిల్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తా? సింగిల్ ఉండడం బెటర్ అనిపిస్తుంది, అందుకే ఇస్తా. ఉండరు అట్లనే ఉండిపోర్రి అని. అదే నా క్వశ్చన్. బతుకు. ఇప్పుడు కాలంలో ఎవరైనా ఉన్నారా అనే సింగిల్ అసలు లేరు. సింగిల్ గా ఎవ్వడు ఉండడు. నేను ఉన్నాగా, ఒకవేళ ఉంటే నువ్వు ఉన్నావులే, ఉంటే ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ఎందుకంటే అంత గట్స్ ఉండాలి, సింగిల్ ఉండాలన్నా. ఎవ్వడు ఉండడు, చాలా రేర్ అసలు ఉండడం. నేను ఎక్కడ సింగిల్ ఉన్నా? నేను ఉన్నాగా. నాకు బ్యాచిలర్స్ కన్నా నేను బ్యాచిలర్స్. ఓకే, నేను బ్యాచిలర్ అట్లా ఇస్తా సర్టిఫికేట్ ఇస్తా. కానీ ఎవరు ఉండరు కదా ఇద్దామన్నా, పైసలు మిగులుతాయి నాకే. ఓకే, నెక్స్ట్ నేను. ఓకే, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? ఇదో పెద్ద తింగర్ బుచ్చ అని, దీనికి ఓవర్ యాక్షన్ ఎక్కువ అని, దీనికి కొద్దిగా డిమాండ్ కూడా ఎక్కువ అని అనిపించింది. డిమాండ్ అంటే ఓకే, పొగరు అదే. ఇప్పుడు పెద్ద ఇదే ఇదే అంటే ఏమనుకుంటా. ఇప్పుడు నాకు చాలా క్లోజ్ అయింది, చాలా మంచి ఫ్రెండ్, నన్ను అన్ని విషయాలలో మోటివేట్ చేస్తుంది, నన్ను ముందుకు తీసుకెళ్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే నేనైతే ఎవ్వరికి అటాచ్ అవ్వలేదు నా ఇప్పుడు దాకా. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. బీజీ నెక్స్ట్ నేనే. నువ్వు చూస్తున్నావు ఎందుకు? నీకు ఫేవరెట్ టైం పాస్ ఏది? రీల్స్ చూడడం, యూట్యూబ్, పాటలు పాడుకోవడం బాగా. నువ్వు నాకు అక్కడ చంద్రముఖి డాన్స్ చేస్తావు అనుకుంటా. ఏం బంధమో ఇది, ఢామ్ టామ్ ఏదో చేస్తావే, ఎప్పుడు ఒకేలా చేస్తావు ఒక స్టెప్ నువ్వు. ఇట్లా అని ఇట్లా 1 2 3 ఇది మా సూపర్. థ్యాంక్స్. ఇప్పుడు నేనే. నెక్స్ట్ చెప్పు. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? ఎందుకు అడుగుతున్నాను చెప్పు ఫస్ట్ ఈ క్వశ్చన్ నీకు? అసలు ఏది బెస్ట్ గా నేను ఎందుకు అడుగుతున్నా ఫస్ట్ నాకు తెలియదు. అది నువ్వు మ్యారేజ్ లైఫ్ లో సెటిల్ అయినావు, ఏమంటారు సక్సెస్ అయినావు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నా. యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అది లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. మ్యారేజ్ లైఫ్ వేస్ట్. అది నేను నో మ్యారేజ్ అంట. ఓకే, లవ్ మ్యారేజ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అవును, అది మైండ్ సెట్ ని బట్టి. లవ్ మ్యారేజ్ అనలే, నో మ్యారేజ్ అంట అన్న. నో బా మస్తు చెప్పినవులే. ఓకే, నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్, హౌ మెనీ బాయ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? లేరా? ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ లేరు. వాళ్ళని నీకు తెలియకుండా ఉన్నారా? నాకు లవర్స్ అనలే, నేను బాయ్ ఫ్రెండ్స్ అన్నా. ఓవర్ యాక్షన్ చేయకు. ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఓకే, ఉండకూడదు. మంచి డెసిషన్. నెక్స్ట్ నువ్వైతే ఎప్పుడు నా దాంట్లోనే చూస్తున్నావు. నువ్వు అలా ఉండు ఇలా ఉండు అన్న వాళ్ళకి నీ సమాధానం ఏంటి? మనం ఎవరి కోసం ఎలా ఉండొద్దండి అని చెప్తా. ఎందుకంటే వాడెవడో వచ్చి మనకేం పెట్టాడు కదా చెప్పినోడు. మనకు నచ్చినట్టు మనం ఉండాలి, అంతే అంతే. ఇప్పుడు నువ్వా నేనా? నేనేనా? నీలో నీకు నచ్చని విషయం? ఓవర్ థింకింగ్. చాలా ఓవర్ థింక్. ఆయన తప్పు చేసినా నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తా ఉంటా వాళ్ళని ముందుకి. ఇంకా అంటే తప్పు చేసినా కూడా మారుతారులే, మనోళ్ళే కదా అనుకొని ఉంటాము. అలా నెంబడి పెట్టుకొని నేను గూడ్చిపోయిన దాకా స్వార్థం ఉండాలి, అట్లా లేదు మనకి. సో అట్లా అందుకు అది ఆ విషయం నచ్చదు. బట్ ఆ క్వాలిటీ పోవట్లేదు నా దానిలో నుంచి, ఎంత ట్రై చేసినా. నువ్వు కొట్టినా కూడా పోవట్లేదు అది. నేను తీసేస్తలేదు. ఓకే, నేనేనా? నీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే అసలు నువ్వు ఏ జాబ్ చేయాలనుకుంటావు? నీకు ఏ జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉంది? నాకా పోలీస్. వస్తావా హైట్కి? ఏమైంది నాకు? వస్తుందా హైట్కి? యాక్చువల్గా చెప్పాలంటే ఇతను నాకంటే పొట్టిదన్నమాట. సో లేస్తే కనిపిస్తుంది కానీ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అరే రానా చేంజ్ చేద్దాం. ఇప్పుడు పోలీస్ చేయాలని ఉంది కదా, అంతే.
ఓకే డన్. ఒకవేళ దేవుడు మీ ముందు ఒక అర్ధరాత్రి 12:30కి 1 గంటలకి ఎందుకు మీ ముందు ప్రత్యక్షమై నీకేం కావాలి భవాని ఆర్ పూజ అని అంటే ఏం కోరుకుంటావు? యాక్చువల్గా దేవుడు అర్ధరాత్రి రావడం ఏంది నాకు అర్థం కాలే. నువ్వు పొద్దున్న టీచింగ్ జాబ్ బిజీ ఉంటావు కదా, అప్పుడు నీకు టైం లేదు నేను 4కి వచ్చేస్తా ఇంటికి, అప్పుడు రావచ్చు. పిల్లలు సతాయిస్తారు. లేదు పిల్లల్ని పడుకోబెట్టేస్తా నేను, అప్పుడు రావచ్చు కదా. ప్రత్యక్షం అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు కావాలి అని కోరుకుంటా. నా పిల్లలకి ఒక మంచి కావాలి, డబ్బు ఉంటేనే నా పిల్లల్ని నేను మంచి చదివించుకోగలను, నేను ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలను. అన్ని డబ్బుతోనే కాబట్టి, రెస్పెక్ట్ అయినా సరే ఏదైనా సరే డబ్బుతోనే వస్తుంది కాబట్టి నాకు ఫస్ట్ డబ్బే కావాలని కోరుకుంటా నేను, అంతే. సో చూసారు కదా ఎండింగ్ వరకు. ఖచ్చితంగా ఈ వీడియో చూసాక మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. ఒకవేళ ఎంజాయ్ చేసి ఉంటే మాత్రం, ఎంజాయ్ చేసినా చేయకపోయినా కొంచెం సపోర్ట్ చేయండి మాకు. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చెయ్యండి. బాయ్ టాటా. బాయ్ చెప్పు. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మా ఫ్రెండ్ ని సపోర్ట్ చేయండి. ఎందుకు? వాట్ ఇస్ యువర్ యూట్యూబ్ ఛానల్? మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్ పూజ CHNB బ్లాగ్స్. ఓడి చెప్తాడే అందుసేపు. హాయ్ గైస్, దండం పెడతానే. మీ అమ్మాయి ఏం చెప్పాలి చెప్పరా? హాయ్ గైస్, దిస్ ఇస్ పూజ. అట్లా చెప్పు మరి. చెప్తా ఇప్పుడు కానీ. హాయ్ గైస్, దిస్ ఇస్ పూజ. దిస్ ఇస్ పూజ. చెప్పు ఈరోజు మనం ఏం చేస్తున్నాం?